అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో చిన్న నీతి కథ చెప్పుకుందాం. కథలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. మొక్కై వంగనిది మానై వంగున అనే కథ చెప్పుకుందాం. పిల్లలంతా ఓ చోట ఆడుకుంటుంటే జామతోట యజమాని రాజు ఒక్కడినే పట్టుకున్నాడు. తోటి పిల్లలంతా భయంతో చూస్తుండిపోయారు. మీ ఇల్లు ఎక్కడ? పద, మీ అమ్మా నాన్నలకు నీ గురించి చెప్పాలి అని రాజుతో అన్నాడు. భయపడ్డ పిల్లోడు కళ్ళనీళ్లు పెట్టుకుని ఇంటికి దారి చూపించాడు. ఇంటి ముందుకెళ్ళి గట్టిగా అరవగానే తల్లిదండ్రులు కంగారుగా బయటకు వచ్చారు. యజమాని రాజయ్య కసురుతూ, మీ అబ్బాయి రోజు జామ తోటలో కాయలన్నీ కోస్తున్నాడు. ఇంకోసారి ఇలా చేస్తే చెట్టుకే కట్టేస్తా. పిల్లాడికి బుద్ధి నేర్పండని మందలించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మా అబ్బాయి అలాంటి వాడు కాదు. ఎవరిని చూసి ఎవరనుకున్నావు? నోరు అదుపులో పెట్టుకోమని వారించారు. సరే, ఈసారి రానివ్వు చెబుతా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాడు జామకాయలు తెచ్చినప్పుడే మళ్ళీ అలా చేయొద్దని చెప్పమన్నా కదా అని పిల్లాడి తండ్రి తల్లిపై కోపడ్డాడు. తెలిసి తెలియని వయసు కదా, పెద్దయ్యాక వాడికే తెలుస్తుందిలే అని తల్లి సమర్థించింది. రాజు కన్నీళ్లు తుడుస్తూ లోపలికి తీసుకువెళ్ళింది. వయసు పెరిగే కొద్దీ రాజు దొంగతనాల సైజు కూడా పెరిగింది. తోటి విద్యార్థుల దగ్గర నుంచి పెన్సిళ్ళు, పెన్నులు, పుస్తకాలు కొట్టేయడం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకొని ప్రిన్సిపల్ తల్లిదండ్రులను పిలిపించి వార్నింగ్ ఇచ్చాడు. అయినా తల్లి బుద్ధి నేర్పలేదు. ఇంకాస్త పెద్దోడయ్యాక అవసరానికి పక్కింట్లో నుంచి ఏదో ఒకటి దొంగిలించడం మొదలుపెట్టాడు. కొద్ది కాలానికి ఓ రోజు పొద్దున్నే ఇంటికి పోలీసులు వచ్చారు. కుమారుడి చేతికి సంకెళ్ళేసి, మీ అబ్బాయి నిన్న సర్పంచి ఇంట్లో నగదు, బంగారం కాజేశాడు అని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. దీంతో దొంగతనం చేయడం తప్పురా అని చిన్నప్పుడే మందలించి ఉంటే ఇక్కడి దాకా వచ్చేది కాదు కదా అని పశ్చాత్తాపడుతూ తల్లి బోరున విలపించింది. ఈ కథలోని నీతి: పిల్లలు చిన్న తప్పు చేసినప్పుడే మందలించాలి. చూస్తూ వదిలేస్తే అది విపరీత పరిస్థితులకు దారితీస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి కథతో కలుద్దాం.